ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. మీరు మర్చిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డాక్టర్ కొడుకు. ఒక రూపాయికే ప్రజలకు వైద్యం చేసిన ఒక ప్రఖ్యాతి గాంచిన ఒక డాక్టర్ కొడుకు. ఆయన ఒకప్పటి ముఖ్యమంత్రి. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టంతో వాళ్ళ నాన్న ఆశలను భుజాల మీద మోసుకుంటూ ముందుకెళ్ళి ఎన్నో కష్టాలను వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. వచ్చి రాగానే మొదటి 2 సంవత్సరాలు కోవిడ్లోనే గడిచిపోయింది. అయినా ఇప్పుడు మీరు గెలిపించుకున్న ఈ పచ్చ నాయకులు ఉన్నారే, కోవిడ్ సమయంలో ఎక్కడికి పోయారా? ఏ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు? చస్తామో బతుకుతామో అని వాళ్ళ పడకటింటి నుంచి కూడా బయటికి రాకుండా భయపడుతూ బతికారు ఈ పచ్చ ముగ్గురు నాయకులు. మీకు ఏమైనా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు మీకు ఏమాత్రమైనా అవగతమవుతున్నాయా? ఒక్కసారి కళ్ళు తెరవండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఈ ఆలోచనల నుంచి మన తెలుగు ఓటర్లు బయటికి రావాల్సిన తరుణం వచ్చింది. ఇంకా ఎంతకాలం తాగుడు కోసం నాణ్యమైన తాగుడు కావాలన్నా? ఇప్పుడు పచ్చ ఉచ్చ తాగుతున్నారా మీరు? ఎవడు చస్తాడో, ఎవడు బతుకుతాడో, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చి ఎవడు ఎప్పుడు లేచిపోతాడో కూడా అర్థం కాదురా. మీకు అర్థమైందా? ఇప్పటికైనా ఈ జగన్ ఎంతటి సేవ చేశాడో ఇప్పటికైనా అర్థమైందా? ఏ రోజు జగన్ వెన్ను చూపలేదు, ఏ రోజు జగన్ మాట మార్చలేదు. మీకోసం ఎన్నో సుఖాలను త్యాగం చేసి అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రనాయుడు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా నా ప్రజలు నా వెంబడి ఉన్నారనే ఒకే ఒక ఆశతో, ఒకే ఒక లక్ష్యంతో ఆయన ముందుకు నడిచాడు మీకోసం. నాకు ఆయనలో ఒక యేసుక్రీస్తు కనిపిస్తాడురా. ఎంతటి కష్టాన్ని ఓర్చుకొని ప్రజల కోసం మరణాన్ని కూడా శాసనంగా మార్చుకున్న వ్యక్తి ఇప్పుడు మరణాన్ని కూడా లెక్క చేయక మీకోసం ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఎంతటి మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో మీకోసం ఒక్క క్షణం మీ హృదయంతో కళ్ళు మూసి ఆలోచించండి ఓటర్లారా. మీరు చేసిన నయవంచన జగన్మోహన్ రెడ్డికి కాదు, మీ కుటుంబాలకు, మీ కొడుకులకు, మీ బిడ్డలకు, మీ మనవళ్లకు, మీ మనవరాళ్లకు, మీ ముని మనుమళ్లకు ఈరోజు జరిగే ప్రతి నాశనకరమైన చర్య రేపటి తరాన్ని ఆవహించబోతుంది. 75 సంవత్సరాల ముసలివారిని మీరు నెత్తి మీద పెట్టుకొని ఏమి ఆకాంక్షిస్తున్నారా? డస్ యు నో ఎనీథింగ్ అబౌట్ టెక్నాలజీ? ప్రతి ఒక్కటి నేను కనిపెట్టాను అని మిమ్మల్ని ఉదరగొట్టి మీ మెదడుల్లో, ఎందుకంటే చదువు లేని వెదవలరా మీరు. అరే, చదువు అంటే డాక్టరేట్లు, బిఏలు, బీకామ్లు, బీటెక్లు, డాక్టరేట్లు చదవడం కాదురా. ప్రపంచాన్ని చదవండి, మనిషిని చదవండి. ఎన్ని వేల కోట్ల తెస్తున్నాడు తెలుసా? జస్ట్ అమరావతి నీళ్లు తోడిపోయడానికి. ఇంకా వానే నమ్ముతారా మీరు? మీ సొంత ఇంటిని కట్టుకోవాలంటే మీరు ఎంత అప్పు తెస్తారా? మీకు చేతైనంత వరకే తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎంత అప్పులు తెస్తున్నారు తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, సపోజ్ అమరావతి బిల్డ్ చేశాడు, ఏమవుతుంది? 2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చాడు. ఎవడు కట్టాలి? మీ ప్రజలకు ఒక్క రూపాయి అయినా మీకు వస్తుందా అమరావతి వల్ల? ఒక నగరాన్ని నిర్మించాలంటే ఎంత టైం పడుతుందో మీకు ఏమైనా కాసింతైనా జ్ఞానం ఉందిరా మీకు? ఎవనికి వాడు మేధావులు అని చెప్పుకుంటూ, ఎవనికి వాడు మాకున్న తెలివితేటలు ఎవనికి లేవనుకుంటూ, మీకోసం తపనబడి మీకోసం కష్టపడే వ్యక్తిని మీరు ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ ఉసురు ఊకిపోతుందరా? చంద్రబాబు రూపంలో, లోకేష్ బాబు రూపంలో, కళ్యాణ్ బాబు రూపంలో మీకు దూల తీర్చారా దేవుడు. ఇంకా మొక్కుకోనరా, ఆ వెంకన్న స్వామికి మొక్కుకోనరా. ఈ ముగ్గురు పచ్చనాయకులు మీకు చేసిందేం తెలుసా? ఆ వెంకన్న తండ్రి లడ్డు తినడానికి కూడా మీకు 100 సార్లు ఆలోచించేలాగా చేసిండ్రా. ఇటువంటి చెత్తనా కొడుకులను నెత్తి మీద పెట్టుకొని మీరు చేస్తున్నదేమో తెలుసా? ఈ రాష్ట్ర వినాశనానికి రా మీరు వేసింది ఓటు. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడానికి రా మీరు వేసింది ఓటు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా నిద్రపోతున్నట్టు నటించకండి. ప్రతి ఒక్కడు ఎవనికి వాడు మోసం చేశాడు రా మా జగన్మోహన్ రెడ్డిని. 10,000 రూపాయల జీతం ఇస్తానని వాడు చెప్పంగానే వాడు ఎన్ని తిట్లు తిట్టాడు రా మిమ్మల్ని.
మిమ్మల్ని వాలంటీర్స్ ఎన్ని తిట్లు తిట్టారా, ఎన్ని తిట్లు తిట్టారు. మీరు బ్రోకరిజం చేస్తున్నారని, మీరు డేటా అమ్ముకుంటున్నారని, మీరు ప్రజా వ్యతిరేక శక్తులతో కలిసి ఈ ఆంధ్ర ప్రజలకు మోసం చేస్తున్నారని, అందువల్లే అమ్మాయిలు ఇక్కడి నుంచి మాయమవుతున్నారన్నటువంటి అబండాలు వేసిన మీ ముఖం మీద ఉమ్మిన తుడిచేసుకొని 10,000 ఇస్తాననగానే మళ్ళా వెళ్ళారు కదరా సంక నాకడానికి. ముసలి సంక కమ్మగా ఉందరా ఇప్పుడు మీకు? వాసన కమ్మటి వాసన వస్తుందరా? సిగ్గుపడండి. మీరు జగన్మోహన్ రెడ్డికి చేసిన మోసానికి తెలుగు ఓటర్స్, ఆంధ్ర ప్రజలు సిగ్గుపడండి. ఆ సిగ్గును ఒప్పుకొని ఆ తప్పు ఇంకా చేయమని ఆ వెంకన్న సాక్షిగా మళ్ళా ఆయనకి మేము నిలబడి ముందుండి నడిపిస్తామని మొక్కుకొని రండి. లేకపోతే మీకు మిగిలేది ఆంధ్రప్రదేశ్ కాదురా, పచ్చప్రదేశ్. మీరు తాగే నీళ్లు పచ్చగుంటాయి, మీరు తాగే మందు పచ్చగుంటుంది, మీరు తినే తిండి పచ్చగుంటుంది, మీరు పండుక్కునే మంచాలు పచ్చగుంటాయి, మీరు కలలుగానే కలలు పచ్చగుంటాయి. ఆఫ్టర్ ఆల్ 6 to 10% ఓటింగ్ షేర్ లేని ఆ జాతి మిమ్ములను పిచ్చనా కొడుకులను చేసి ఆడుకుంటుంది. ఇకనైనా కళ్ళు తెరవండి ఓటర్స్. ఇట్ ఈజ్ నాట్ టూ లేట్. కానీ ఈ 5 సంవత్సరాల టైం మీరు ఎంతటి ప్రగతిని కోల్పోతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు దొరకనిది శాంతి మాత్రమే. జగన్ని గుర్తించండి. జగన్ లేక ప్రగతి లేదు, జగన్ లేక ఈ రాష్ట్రం లేదు. జగన్ని క్రైస్తవుడని, జగన్ ఒక సైకో అని ఎన్నో దరిద్రమైన ప్రచారాలు చేస్తున్నారా? అయినా ఆ పత్రికలను పొద్దున రాత్రి ఎలా చూస్తారా మీరు? మీకు తెలుస్తలేదా? ప్రతిరోజు అబద్ధపు వార్తలు, ప్రతిరోజు మోసం, ప్రతిరోజు రక్తపు రాతలు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఎంతకాలం ఇంకా ఆ పత్రికలను చూస్తారా? ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ సాంబశివరావు గాడు, ఆ వెంటుక కృష్ణ గాడు, వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం మాట్లాడుతున్నారా? మీరు డైలీ సోప్ కావాలన్నా మీకు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్లను డబ్బులు ఇచ్చి వాళ్లకు మోసం చేసి అన్నకు ఎదురు తిరిగేలాగా చేసినా అటువంటి బాధను కూడా తట్టుకొని నిలబడ్డాడురా. హూ కిల్డ్ బాబాయ్? జగన్మోహన్ రెడ్డి తాతను చంపిన వాళ్ళను కూడా క్షమాభిక్షతో వదిలేసి వాళ్ళ వంక కూడా చూడలేదురా. తన తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి చెప్పిన తర్వాత మనము అటువంటి కక్ష కార్పణ్యాలకు దూరంగా ఉండాలి, ప్రజలకు చేరువై ప్రజల సంక్షేమం కోసం మనం చద్దాం, కానీ ఇటువంటి ప్రగలకి ప్రతీకారాలకి మనం బానిసలు కావద్దని కోపం అనే నరాన్ని తెగదెంచుకొని మీకోసం బతికినారా. మీకోసమే చచ్చాడరా మా రాజశేఖర్ రెడ్డి. అదే ఆశలతో, అదే అశ్రులతో, అదే ఆలోచనలతో ముందుకు నడిచి మీకోసం వచ్చాడురా. సొంత తల్లిని, సొంత చెల్లిని తనకు అగెనెస్ట్గా మీరు మీ పచ్చ బ్యాచ్ మేనేజ్ చేసి అన్నకు ఎదురు తిరిగేలాగా చేసి రోజు డైలీ సోప్. మీకు సీరియల్స్ కావాలరా? ప్రతిరోజు సీరియల్స్ చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒకరోజు మీ కొడుకులు ఉద్యోగాలు లేక, మీ బిడ్డలు ఉద్యోగాలు లేక మీరు వెళ్తే ఆ నకిలీ డాక్టర్లు, మీరు నకిలీ మందు దాగి వెళ్తారు కదా, అక్కడ ఉండేది కూడా నకిలీ డాక్టర్లే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది పెద్ద పెద్ద కోటీశ్వరుల కొడుకులకి ఇస్తారా? పెద్ద పెద్ద కోటీశ్వరుల కొడుకులకి ఇస్తారా సీట్లు, కోట్లు కోట్లు దండుకొని? వాడు ఎందుకు చేస్తాడరా మంచి వైద్యం మీకు ఫ్రీగా? ప్రతి చిన్నదానికి లక్షలలో కోట్లలో ఖర్చు పెట్టాలరా రేయ్. ఆంధ్ర ఓటర్స్ ఎంత తప్పు చేశారా? ఈ పార్టీకి జగన్ గారే ఉండి ఉంటే మెడికల్ కాలేజీల పరిస్థితి ఎలా ఉండేది? రైతుల పరిస్థితి ఎలా ఉండేది? యూరియా కోసం కొట్టుకొస్తున్నారా? యూరియా కోసం దొరకక ఈ పచ్చ బ్యాచ్ అంతా యూరియాని బ్లాక్లోను బ్లాక్ చేసేసిందిరా. మీకు ఎక్కడ ఇసుక, మీరు ఏది తీసుకున్నా దొబ్బి తింటున్నారా? కేవలం 1% ఆఫ్ ద పీపుల్ టేకింగ్ ద ఫుల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఏపీ స్టేట్. ఎక్కడుందిరా న్యాయం? ఎక్కడుందిరా? చిన్న చిన్న పిల్లలను, యూట్యూబ్లో వీడియోలు చేసే పిల్లలను తీసుకుపోయి 111 సెక్షన్ కింద లోపలేస్తుంటే కూడా
ఒక్క మెజిస్ట్రేట్ కూడా తన విచక్షణాధికారాన్ని వాడడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ అండర్ ద టేబుల్, బిహైండ్ ద బార్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్. మీకు వాళ్ళే కావాలి కదా, మీకు దూల తీరుతుందిరా ఇంకొక 3 సంవత్సరాలు. ఆల్ ది బెస్ట్.